హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేనైతే బందిపూర్ నేషనల్ పార్క్ వెళ్తున్నా. ఇగో నా వెనక కనిపిస్తుంది కదా, ఈ వ్యాన్లోనే నాతో పాటు ఒక గ్రూప్ ఉంది. సో అందరూ కలిసి బందిపూర్ నేషనల్ పార్క్ మీదుగా ఊటీ వెళ్తాం. ఫస్ట్ అయితే బందిపూర్ నేషనల్ పార్క్ చూస్తాం. అసలు మా ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. మరి టైగర్స్ కానీ యానిమల్స్ కానీ ఏమేమి కనిపిస్తాయో చూద్దాం ఈ ట్రిప్లో. ఈ ట్రిప్ కోసం మేమంతా ఫస్ట్ హైదరాబాద్ నుంచి మైసూర్ రీచ్ అయ్యాము ఈ ట్రైన్లో. సో అక్కడి నుంచి మా ట్రావెల్ ఏజెంట్ వాళ్ళు ఒక వెహికల్ అరేంజ్ చేశారు. ఆ వెహికల్లో మేము బందిపూర్ రిజర్వ్ ఫారెస్ట్కి అయితే మా జర్నీ స్టార్ట్ చేశాము. సో దారిలో వెదర్ అంతా చాలా కూల్గా ఉంది. అండ్ టిఫిన్ కంప్లీట్ చేసుకొని అలా 2 స్టెప్పులు వేసేసరికి సో మా వెహికల్ అయితే బందిపూర్ రిజర్వ్ ఫారెస్ట్ దగ్గరికి ఎంటర్ అయింది. బందీపూర్ టైగర్ రిజర్వ్ బోర్డు కనిపిస్తుంది, టైగర్ రిజర్వ్ అని. ఇక్కడే మనకి వెహికల్ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఇస్తారు. సమ్ అమౌంట్ పే చేయాలి. ఇక్కడ కనిపించే అతనే మనకు అమౌంట్ తీసుకొని లోపలికి పర్మిషన్ పాస్ ఇస్తుంటాడు. సో అట్లా మా డ్రైవర్ పాస్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ మా వెహికల్ స్టార్ట్ అయింది. సో బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి. ఇంకా ఫారెస్ట్లోకి ఎంట్రీ కాలేదు మనం. ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన చాలా సేపటి వరకు ఇట్లా కీప్ లెఫ్ట్ కీప్ రైట్ అనే బోర్డ్స్ తప్ప ఏ జంతువులు కనిపించలేదు మాకైతే. అండ్ చాలా అదృష్టం ఉండాలి. అండ్ మరోవర్ టైగర్స్ అయితే అస్సలు కనిపించవు. నేను టైగర్స్ ఎక్కడైనా కనిపిస్తాయేమో అని చాలా హోప్స్ పెట్టుకున్నా. ఇక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచే మనకు జీప్ సఫారీ స్టార్ట్ అవుతుంది. మేము మా వెహికల్లోనే మా జర్నీ స్టార్ట్ చేసాము. వెహికల్ ఎక్కడ ఆగదు, జస్ట్ రోడ్ మీదే ఇట్లా వెళ్తూ ఉంటే సైడ్కి ఏమన్నా మనకేమైనా పక్షులు గాని, జంతువులు గాని కనిపిస్తే కనిపించాలి. లేకపోతే ఇంకా లేనట్లే. అలా ఫారెస్ట్‌లో చాలా సేపు జర్నీ చేసిన తర్వాత మాకైతే ఒక చోట జింకలు కనిపించాయి. అది కూడా గుంపులు గుంపులుగా. మా కరువు తీరేలాగా కనిపించాయి. సో వాటిని అట్లా 4, 5 ఫోటోలు తీసేసుకొని మేము ముందుకైతే వెళ్ళాము. అండ్ వెహికల్‌ని ఎక్కడ స్టాప్ చేయరు ఈ రోడ్‌లో. ఒకవేళ అట్లా స్టాప్ చేస్తే కేస్ అవుతదంట. అందుకని చెప్పేసి చాలా స్లోగా మూవ్ అయితూ ముందుకైతే వెళ్ళాం గానీ ఎక్కడ ఆగలేదు. ఓన్లీ సఫారీ వెహికల్స్ మాత్రమే ఆగడానికి ఛాన్స్ ఉంటదంట. అయిపోయిందా? అయిపోయింది. ఇక్కడ నుంచి బందిపూర్ ఫారెస్ట్ అండ్ మదనపల్లి ఫారెస్ట్. ఓ చీతా టైగర్ ఉన్నాడు. బొమ్మలు. ఇదిగో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో టైగర్స్ ఎక్కడ అంటే ఈ బొమ్మలు చూపిస్తున్నాడు మా గైడ్ అయితే. అండ్ వీటిని చూసుకునే మనం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అని నమ్మాలంట. సో హవెవర్ టైగర్స్ అయితే అంత ఈజీగా కనిపించవు. ఇక్కడ నుంచి మా వెహికల్ మధుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పటి వరకు ఉన్నంత బందిపూర్ రిజర్వ్ ఫారెస్ట్ రెండు ఒకటే. కాకపోతే బందిపూర్ రిజర్వ్ ఫారెస్ట్ కర్ణాటక స్టేట్ కి చెందుతుంది. అట్లాగే మధుమలై అనేది తమిళనాడు స్టేట్ కు సంబంధించింది. ఇంకా ఈ మధుమలై రిజర్వ్ ఫారెస్ట్ లో మేము చాలా సేపు జర్నీ చేసిన తర్వాత మాకు టైగర్స్ అయితే ఎక్కడ కనిపించలేదు. అండ్ మార్నింగ్ టైంలో టైగర్స్ అసలు రావంట. సో నేను ఇక్కడ యూజ్ చేసిన టైగర్స్ అన్ని ఏఐ జనరేటెడ్. ఎవ్వరు నర్వస్ కావద్దు, నేను ఆల్రెడీ నర్వస్ లో ఉన్నా. కాకపోతే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎలిఫెంట్స్ అయితే కనిపించాయి. సో ఇక మా వెహికల్ పక్క నుంచి ఇట్లా పాస్ అవుతూ ఉన్నాయి స్లోగా. అండ్ మేము కూడా అలా స్లోగా మూవ్ అవుతూ ఆ ఎలిఫెంట్స్కి అయితే చిన్న ఫోటో వీడియోస్ అవి తీసుకున్నాము. కానీ దిగడానికి అయితే ఛాన్స్ ఉండదు. డెఫినెట్గా వెహికల్లోంచే మనం చూడాలి. ఒకవేళ దిగితే అవి ఇరిటేట్ అయ్యి మనకు అటాక్ చేయడానికి ఛాన్స్ ఉంది.
ఇక్కడ కనిపించే వెహికల్స్ అన్ని జీప్ సఫారీ కోసం వెయిట్ చేస్తున్నవి. అంటే మధుమలై నుంచి ఇక్కడ జీప్ సఫారీ స్టార్ట్ అవుతుంది. మనం స్టార్టింగ్ లో చూసిన జీప్ సఫారీ స్టాండ్ అది బందీపూర్ రిజర్వ్. సో మొత్తానికి అయితే ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చేసాము. సో అట్లీస్ట్ రిటర్న్ జర్నీలో అయినా మేము నైట్ రిటర్న్ అవుతాం కాబట్టి టైగర్ ఏమైనా కనిపిస్తుందేమో అనుకున్నా, కానీ ఎక్కడ ఛాన్సే లేదు. అండ్ రిటర్న్ జర్నీలో మా వాళ్ళు స్టెప్లు వేస్తూ అసలు తొక్కేశారు భయ్య. అంటే నన్ను కాదు, ఆ టైగర్ని షూట్ చేయాలన్న నా థాట్ని. సో వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతవరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.